గోవింద 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 గోవింద. ఓం నమో వెంకటేశాయ. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మహాభారతాంతర్గతంగా ఉద్యోగ పర్వ అనే అంశాన్ని మనం చెప్పుకుంటూ ఉన్నాం. అందులో భాగంగా 12వ అధ్యాయం ఇప్పుడు మనం ప్రస్తుతం అధ్యయనం చేస్తున్నటువంటి భాగం. ఇందులో నిన్నటి రోజు మనం చెప్పుకున్నటువంటి శ్లోకం నతస్య బీజం రోహతి రోహకాలే నతస్య వర్షం వర్షతి వర్షకాలే భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే నసత్రాతారం లభతే త్రాణమిచ్చన్. భీతార్తితోటి ఎవరినైతే ఆశ్రయించి వస్తాడో ఆ ఆశ్రయించినటువంటి వ్యక్తి శత్రువు గనక ఆ వచ్చినటువంటి వ్యక్తిని అప్పగిస్తే వాడి యొక్క బీజం సస్యం ఏమవుతుంది అంటే రోహ అంటే మొలకెత్తేటటువంటి సమయంలో ఏ బీజమైనా నాటిన తర్వాత అది మొలకెత్తేటటువంటి సమయంలో వాడి యొక్క బీజం ఏది కూడా మొలకెత్తదుట, అంటే సస్యక్షయం అయిపోతుంది. అలాగే వర్షం వర్షతి వర్షకాలే, వర్షకాలంలో వర్షం వర్షించదు, వాడు ఎక్కడ ఉంటే అక్కడ. ఆ విధంగా భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే నత్రాతారం నసత్రాతారం లభతే త్రాణమిచ్చన్. అయితే వాడికి ఒకప్పుడు రక్షణ కరువు అవుతుంది, వాడు కూడా రక్షణను కోరుతూ ఉంటాడు. వాడు రక్షణ కోరినాడు, వాడికి కూడా రక్షకుడు దొరకడు, వాడిని రక్షించేవాడు ఎవడో ఉండట. కాబట్టి ఎవడైనా భీతితోటి ఆర్తితోటి మన దగ్గరికి రక్షణ కోసం వచ్చినప్పుడు వాడిని రక్షించాలే తప్ప వాడిని గనక మనం శత్రువుకి సమర్పిస్తే దానివల్ల వచ్చేటువంటి అనర్థం ఎంత ఉన్నదో ఈ శ్లోకంలో చూపించారు. అలాగే మరొక శ్లోకం కూడా మోఘమన్నం విందతి చాప్య చేతాః స్వర్గాల్లోకాద్భ్రశ్యతి నష్టచేష్టః భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై నతస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః మోఘమన్నం విందతి చాప్యచేతాః స్వర్గాల్లోకాద్భ్రశ్యతి నష్టచేష్టః భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై నతస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః. భీతుడై ఎవరినైతే ఆశ్రయించి వస్తాడో అంటే ఆ భయం నుంచి రక్షిస్తాడు ఇతడు అని రక్షణ కోరి వచ్చినటువంటి వాడు గనక రక్షణ కల్పించకుండా శత్రువుకి సమర్పిస్తే వచ్చే అనర్థాన్ని ఇందు మరొక శ్లోకంలో చూపిస్తున్నారు. మోఘమన్నం విందతి చాప్యచేతాః. 3వ పాదం భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై. ఇలాగే భీతార్తితోటి భీతుడై ఎవరైతే శరణు గోరి వస్తాడో ఆ శరణు గోరి వచ్చినటువంటి వాడిని గనక శత్రువుకి సమర్పించినట్లయితే వాడు తినే అన్నం ఏమవుతుంది? మోఘమన్నం విందతి చాప్యచేతాః. అచేతాః అంటే వాడు మనస్సు లేనివాడు. ఆర్తితో వచ్చినటువంటి వ్యక్తిని వాడు రక్షించకపోగా శత్రువుకి సమర్పిస్తే ఏమవుతుంది? అది వాడు దుష్ట మనస్సు కదా. అది వాడికి ఇవ్వడం ద్వారా వీడికి ఒక రక్షణ కరువైనట్లే కదా. శత్రువుకి సమర్పించినటువంటి వ్యక్తిని ఏం చేస్తాడు వాడు? ఏం చేసినా మనకి తెలియదు. ఆ హింస ద్వారా వచ్చేటువంటి పాపం అంతా వీడికే వస్తుంది. కాబట్టి సరైన రక్షణ కోరి వచ్చినటువంటి వాడిని రక్షించడం అనేది మంచి మనస్సు, అంటే హీనచిత్తుడు కాదు, వాడు గొప్ప మనస్సు ఉన్నవాడు. వీడు సమర్పించేవాడు అచేతాహ అంటే దుష్ట చేతస్సది, మనస్సు లేనిటువంటి వాడు, వాడు పాపచిత్తుడు. మోఘమన్నం విందతి చాప్యచేతాః. వాడు తినే అన్నం ఏమవుతుంది? మోఘం అంటే వ్యర్థమే అవుతుంది. వాడు తినే తిండి ఏమాత్రము ప్రయోజనాన్ని చేకూర్చదుట. స్వర్గాల్లోకాద్భ్రశ్యతి నష్టచేష్టః. వాడు ఏ చేష్ట లేదు కదా. అంటే ఏ చేష్ట అంటే ఏమిటి? వచ్చినటువంటి వాడిని రక్షించడం అనేటువంటి ఒక చేష్ట లేదు కాబట్టి ఆ చేష్టారహితుడై స్వర్గలోకంలో వాడికి నివాసం ఉండదట. స్వర్గాల్లోకాద్భ్రశ్యతి నష్టచేష్టః భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై నతస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః. దేవతలకి వీడిచ్చే హవిర్భాగం ఏదైనా ఉంది అంటే వాడిచ్చేటటువంటి హవిర్భాగాన్ని దేవతలు ఎవ్వరూ కూడా స్వీకరించరట. నతస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః మోఘమన్నం విందతి చాప్యచేతాః
స్వర్గాల్లోకాద్ భ్రశ్యతి నష్టచేష్టః భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై నతస్య హవ్యం ప్రతిగృహంతి దేవాః. ఇక్కడ చెప్పినటువంటి ఈ అర్థమంతా కూడా వేదంలో ఒక భాగంలో స్పష్టం చేసినటువంటి విషయాన్ని చెప్తున్నారు ఇక్కడ. మోఘమన్నం విందతే అప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్సతస్య నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది అని వేదం చెప్తోంది. ఈ విధంగా మోఘమన్నం విందతే, తిన్న అందం అంతా కూడా, వీడు పొందిన అన్నం అంతా కూడా వ్యర్థమే అవుతుంది. ఎప్పుడు? అప్రచేతాః ప్రకృష్ట జ్ఞానరహితః, అంటే ఎవరికి అన్నం పెట్టకుండా, ఎవరికి అన్నం పెట్టడం వల్ల వచ్చేటువంటి ప్రయోజనం తెలియని వాడు. కాబట్టి ఎవడికి ఆ ప్రయోజనం తెలియకపోవడం వల్ల ఎవడికి దానం చెయ్యడు వాడు. యోయమదాత సహ అప్రచేతాః నామ ప్రకృష్ట జ్ఞానరహితః అని చెప్తారు అక్కడ. కాబట్టి వాడు ఏ జ్ఞానము లేకుండా, ఆలోచన లేకుండా వాడి తిండి వాడే తింటూ ఉంటాడు, ఎవరికి సమర్పించడు. అటువంటి వాడు తినే అన్నం ఏమవుతుంది? వ్యర్థమే అవుతుంది. మోఘమన్నం విందతే చాప్రచేతాః సత్యం బ్రవీమి వధ ఇత్సతస్య. ఈ విషయం నేను యథార్థమే చెప్తున్నాను అని వేద పురుషుడే చెప్తున్నాడు. తదేతత్ సత్యం బ్రవీమి, నేను యథార్థాన్ని చెప్తున్నాను, చెప్పిన మాట. వధ ఇత్సతస్య, ఇది ఏమవుతుంది తిన్నవాడికి? వధ ఇత్ అంటే ఎవరికి దానం చేయకుండా వాడు తినే తిండి ఏమవుతుంది? వధ ఇత్ అంటే వధ కారణమే అవుతుంది. వాడి నాశనమునకు ఇది హేతు అవుతుంది. తిన్న అన్నం అంతా కూడా. నార్యమణం పుష్యతి నో సఖాయం, ఎందుకు అది వధ కారణమవుతుంది? ఎందుకు వధ అవుతుంది ఇది అంటే, వీడు నార్యమణం పుష్యతి నో సఖాయం అంటే దేవతలకి ఇవ్వాల్సినటువంటి హవిర్భాగాన్ని ఇవ్వకుండా అర్యమాది దేవతలు అంటే సూర్యుడు, అలాగే సోముడు, ఈ విధమైనటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో అగ్నికి ఇచ్చేటటువంటి ఆహుతి ఏదైతే ఉందో, అగ్ని ద్వారా ఎవరెవరికి ఏ దేవతలకైతే హవిర్భాగం అందుతూ ఉన్నదో ఆ అగ్ని ద్వారా అందించాల్సినటువంటి హవిర్భాగాన్ని ఇవ్వకుండా తాను మాత్రమే తింటూ ఉంటాడు. కేవలాఘో భవతి కేవలాది నార్యమణం పుష్యతి నో సఖాయం. ఇంచేత అగ్నౌ ఆహుత్య భావాత్. అర్యమణం అంటే సూర్యుడికి ఏ రకమైనటువంటి ఆహుతిని ఇవ్వడు, తద్వారా అది పోషణ చేయటం లేదు దేవతల్ని. దేవతలకి హవిర్భాగం ఇస్తే వాళ్ళు పుష్టులై అంటే పుష్టితో కూడిన వారై మనకి కావలసినటువంటి ఫలాలను ఇస్తారు. వాళ్ళని పుష్టి చేయకపోతే, వాళ్ళకి హవిర్భాగాలు ఇవ్వకపోతే ఏమవుతుంది? తద్వారా వచ్చేటటువంటిది మనకి అత్యంత నరకహేతువు అవుతుంది అది. నార్యమణం పుష్యతి నో సఖాయం. అలాగే అతిథి గాని అభ్యాగత గాని మన ఇంటికి వచ్చినప్పుడు వాడికి ఏ రకంగానూ మనం అన్నం పెట్టకుండా కనుక ఉంటే తద్వారా ఏమవుతుంది? అదేమంటే మనుష్యుడికి చేయాల్సినటువంటి ఉపకారం చేయలేదు కాబట్టి వీడికి పరలోకంలో కూడా ఏ రకమైనటువంటి అన్నం దొరకదుట వాడికి. నార్యమణం పుష్యతి నో సఖాయం కేవలాఘో భవతి కేవలాది. వాడు తినే తిండి ఎటువంటిదప్పుడు అంటే దేవతలకి సమర్పించటం లేదు, వాడు ఇంటికి వచ్చినటువంటి అతిథికి కానీ అభ్యాగతికి కానీ ఒక అన్నం పెట్టడం లేదు. ఏ రకంగానూ వాడు అన్నదాత కానిటువంటి వాడు ఎవడైతే ఉన్నాడో వాడు పొందేటటువంటి, వాడు తినేటటువంటి అన్నం ఎటువంటి అన్నం తింటున్నాడు? కేవలాఘో భవతి, కేవలం పాపమేవ భుంక్తే అంటే వాడు తినే తిండంతా కూడా పాపాన్నే తింటున్నట్ట. కేవలాఘో భవతి కేవలాది, తినే తిండంతా ఏమవుతోంది? కేవలం శుద్ధ పాపమే అవుతోంది. అది అంటే పాపాన్ని మాత్రమే భుజిస్తున్నాడు. పాపాన్ని భుజించే వాడికి పుణ్యం ఎక్కడుంటుంది? వాడికి ఏమాత్రము పుణ్య సంప్రాప్తి లేదు, అంటే పుణ్యాన్ని పొందేటువంటి అవకాశం లేదు. కాబట్టి ఇంత శృత్యర్థాన్ని తీసుకొచ్చి ఇక్కడ మనకి ఈ శ్లోకంలో చూపిస్తున్నారు అన్నమాట. యథాతథంగా వేదంలో ఉన్నటువంటి అర్థాన్ని అనువాదం చేస్తూ ఈ శ్లోకంలో చూపిస్తున్నారు మనకి. మనం తెలుసుకోవాల్సిన అంశం ఏమిటి? ఎవరైనా అతిథి అభ్యాగతులు మన ఇంటికి వచ్చినప్పుడు వారికి అన్నం పెట్టిన తర్వాత మనం భుజిస్తూ ఉండాలి. అలాగే నిత్యము ఏ దేవతలకి మనం హవిర్భాగం ఇస్తామో ఆ దేవతలకి హవిర్భాగం ఇచ్చిన తర్వాత మాత్రమే ఆ అన్నాన్ని మనం భుజించాలి. కేవలం మనంతట మనం మాత్రమే ఎవడికి ఒక కించిత్ మనం దానం చేయకుండా మనం మాత్రమే తింటున్నాము అంటే ఆ తినే తిండంతా కూడా వ్యర్థమే, అది పాపమే తింటున్నాం మనము. పాప ఫలం నరకమే. కాబట్టి ఇలాంటి తినే తిండి ఏమవుతుంది? నరకహేతు అవుతుందిట. కాబట్టి శుద్ధమైనటువంటి చిత్తుడయి వాడు యథాతథంగా అంటే శాస్త్రం చెప్పిన రీతిలో వాడు దాతృత్వ బుద్ధితోటి ఉండి అన్నదానం చేస్తూ
విహితమైనటువంటి వాళ్ళకి అన్నాన్ని పెట్టి వీడు అన్నం తినాలి. అప్పుడు అలా తినేటువంటి అన్నం పుణ్యజనకం అవుతుంది. మోఘమన్నం విందతి చాప్యచేతాః స్వర్గాల్లోకాద్ భ్రశ్యతి నష్టచేష్టః భీతం ప్రపన్నం ప్రదదాతి యో వై న తస్య హవ్యం ప్రతిగృహ్ణంతి దేవాః. ఇంకొక శ్లోకం, ప్రమీయతే చాస్య ప్రజాహ్యకాలే సదా వివాసం పితరో హ్యస్య కుర్వతే భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే సేంద్రాః దేవాః ప్రహరంత్యస్య వజ్రం. ప్రమీయతే చాస్య ప్రజాహ్యకాలే సదా వివాసం పితరో హ్యస్య కుర్వతే భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే సేంద్రాః దేవాః ప్రహరంత్యస్య వజ్రం. భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే అనేది 3 శ్లోకాలుగా మనకి ఇక్కడ అనుషంగం అవుతూ వస్తుంది. అంటే 3 శ్లోకాల్లో ఇది మొత్తం మనకి చూపిస్తూ ఉన్నారు. అంటే ప్రధానంగా ఎవడైతే భీతుడైనటువంటి వ్యక్తి తనని ఆశ్రయించి వచ్చినప్పుడు శత్రువుకి సమర్పించేస్తాడో వాడు పొందేటటువంటి పాపం ఎలా ఉంటుంది, ఆ పాప ఫలం ఎలా ఉంటుంది, వాడికి ఏ రకమైన నష్టం జరుగుతుంది అనేది అంశమును చూపిస్తూ ఉన్నారు. ఇందులో కూడా ఒక అర్థాన్ని చూపిస్తూ ఉన్నారు. ప్రమీయతే చాస్య ప్రజాహ్యకాలే, వీడి యొక్క ప్రజ ఏదైతే ఉందో, సంతతి ఏదైతే ఉందో వాళ్ళు అకాలంలోనే మరణిస్తారట వాళ్ళు. ప్రమీయతే చాస్య ప్రజాహ్యకాలే సదా వివాసం పితరో హ్యస్య కుర్వతే, వీడింట్లో పితరుదేవతలు నివాసం చేయడానికి ఇష్టపడరు. సదా నివాసం పితరో హ్యస్య కుర్వతే సదా వివాసం పితరో హ్యస్య కుర్వతే, వీడికి సంబంధించి వీడి గృహంలో పితృదేవతలు ఏ దేవతలు కూడా వివాసం అంటే విగతమైన వాసం, వీడింట్లో ఉండడానికి వాళ్ళు ఇష్టపడరు, ఆ ఇంట్లో నివాసం చెయ్యరుట. భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే సేంద్రాః దేవాః ప్రహరంత్యస్య వజ్రం. అలాగే ఎవరినైతే పొందుతున్నాడో భీతుడై వాడు కనుక శత్రువుకి సమర్పించేస్తే వాడిని దేవతలందరూ కూడా సేంద్రాః దేవాః ప్రహరంత్యస్య వజ్రం, వీడిపైకి మొత్తం దేవతలంతా కూడా వజ్రాన్ని విసురుతారట. సేంద్రాః దేవాః ప్రహరంత్యస్య వజ్రం. ప్రమీయతే చాస్య ప్రజాహ్యకాలే సదా వివాసం పితరో హ్యస్య కుర్వతే భీతం ప్రపన్నం ప్రదదాతి శత్రవే సేంద్రాః దేవాః ప్రహరంత్యస్య వజ్రం. ఏతదేవం విజానన్ వై న దాస్యామి శచీమిమాం ఇంద్రాణీం విశ్రుతాం లోకే శక్రస్య మహిషీం ప్రియాం. ఏతదేవం విజానన్ వై న దాస్యామి శచీమిమాం ఇంద్రాణీం విశ్రుతాం లోకే శక్రస్య మహిషీం ప్రియాం. ఇదంతా బృహస్పతి చెప్తున్నాడు కదా దేవతలతోటి. అంటే ఇన్ని శ్లోకాల్లో చూపించిన తర్వాత ఆయన అభిప్రాయం ఏమిటి అంటే, శచీదేవి నన్ను శరణు గోరి వచ్చింది, నన్ను శరణు గోరి వచ్చినటువంటి శచీదేవిని నేను ఏ విధంగా శత్రువుకి అప్పగిస్తాను, శత్రువుకి అప్పగించడం వల్ల ఇంతకు ముందు మనం చెప్పుకున్నటువంటి 3 శ్లోకాల్లో ఏ అర్థాలు అయితే చెప్తారో ఆ అర్థములన్నిటినీ కూడా నేను అనుభవించాల్సి వస్తుంది కదా. ఇదంతా నాకు తెలుసు కదా, దీనివల్ల వచ్చే అనర్థం నేను తెలుసుకున్న వాడిని కదా, నేను ఎట్లా ఆ నహుషుడికి సమర్పిస్తాను ఈమెను. ఏతదేవం విజానన్, ఇదంతా నాకు తెలుసు కదా. నదాస్యామి శచీమిమాం ఇంద్రాణీం విశ్రుతాం లోకే శక్రస్య మహిషీం ప్రియాం. ఈమె ఇంద్రుని యొక్క పట్టపురాణిగా, అతనికి ఎంతో ప్రియమైనదిగా, విశ్రుతాం లోకే లోకంలో మొత్తమంతా విశేషంగా ఆమె వినబడుతూనే ఉంది. ఇది శక్రమహిషి అంటే ఇంద్రుని యొక్క పట్టపురాణిగా లోకమంతా కీర్తిస్తూనే ఉన్నది కదా. అటువంటి శచీదేవిని నేను ఎట్లా ఇవ్వగలనయ్యా. ఏతదేవం విజానన్ నదాస్యామి శచీమిమాం ఇంద్రాణీం విశ్రుతాం లోకే శక్రస్య మహిషీం ప్రియాం. కాబట్టి నేను ఇవ్వను, నహుషుడి దగ్గరికి నేను పంపించను అని చెప్తున్నాడు ఆయన. అస్యాహితం భవేద్యచ్చ మమ చాపి హితం భవేత్ క్రియతాం తత్సురశ్రేష్ఠాః నహి దాస్యామ్యహం శచీం. నిక్కచ్చిగా చెప్తున్నాడు ఇప్పుడు ఆయన.
అస్యాహితం భవేద్యచ్చ మమ చాపి హితం భవేత్ క్రియతాం తత్సురశ్రేష్ఠాః నహి దాస్యామ్యహం శచీం. ఈమెకి ఏది హితమైందో అంటే ఎందుకు ఈమెకి ఏది హితమైంది? నేను శచీ దేవిగా ఉన్నాను, నేను పతివ్రతా స్త్రీని కాబట్టి నేను శక్రమహిషిగా ఉన్నాను, నేను మరొక పతిని మరొక మనిషిని నేను భర్తగా స్వీకరించను అని పూర్వం చెప్పింది. కాబట్టి ఆమెకు ఉన్న అభిప్రాయం ఏదైతే చెప్పిందో కాబట్టి ఆమెకి ఏది హితమో నాకు కూడా అదే హితము అని చెబుతున్నారు బృహస్పతి. అస్యాహితం భవేద్యచ్చ మమ చాపి హితం భవేద్. ఆమెకి ఏది హితమో, ఆమె ఏది కోరుకుంటోందో అదే నాకు హితమే అవుతుంది. క్రియతాం తత్ సురశ్రేష్ఠాః. హే సురశ్రేష్ఠాః, కాబట్టి మా అభిప్రాయం ఏదో తెలిసింది కాబట్టి మీరు కూడా అదే చెయ్యండి అంటే వచ్చిన దారిలో వెళ్ళండి అంటున్నాడు ఆయన. క్రియతాం తత్ సురశ్రేష్ఠాః, మీకు కూడా హితమే చేసుకోండి అంటే ఆమెకి ఏది హితమో నాకు అదే హితమైంది కాబట్టి మీరు కూడా అదే చేయండి అంటే మీకు శ్రేష్టమైన పని ఏదో అదే చేయండి. నహి దాస్యామ్యహం శచీం, నేను శచీదేవిని మీకు నేను ఇవ్వను. నహి దాస్యామ్యహం శచీం. శల్య ఉవాచ, శల్యుడు చెబుతూ ఉన్నాడు కదా ఈ భాగం అంతా. అథ దేవాః సగంధర్వాః గురుమాహురిదం వచః కథం సునీతం ను భవేత్ మంత్రయస్వ బృహస్పతే. అథ దేవాః సగంధర్వాః గురుమాహురిదం వచః కథం సునీతం ను భవేత్ మంత్రయస్వ బృహస్పతే. దేవతలు గంధర్వులు వీళ్ళంతా కూడా బృహస్పతి గారితో ఇలా మాట్లాడుతున్నారు. ఏమయ్యా నువ్వు ఇలా మాట్లాడితే ఎట్లా? అథ దేవాస్స గంధర్వాః గురుమాహురిదం వచః. దేవతలందరూ కూడా బృహస్పతితో ఇలా మాట్లాడుతున్నారు. ఏమని? కథం సునీతన్ను భవేత్ మంత్రయస్వ బృహస్పతే. హే బృహస్పతే, ఈ విధంగా నువ్వు చెప్పినట్లయితే అది సునీతం అవుతుందా, అది మంచిగా చేయబడినది అవుతుందా? కాబట్టి నువ్వు మంత్రయస్వ, మంచి ఆలోచన చేసి మాకు సలహా ఇయ్యి అని ప్రార్థిస్తున్నారు బృహస్పతిని. కథం సునీతన్ను భవేత్ మంత్రయస్వ బృహస్పతే అన్న తర్వాత బృహస్పతిరువాచ నహుషం యాచతాం దేవి కించిత్ కాలాంతరం శుభా ఇంద్రాణి హితమేతద్ధి తథా అస్మాకం భవిష్యతి. నహుషం యాచతాం దేవి కించిత్ కాలాంతరం శుభా ఇంద్రాణి హితమేతద్ధి తథా అస్మాకం భవిష్యతి. నహుషం యాచతాం దేవి, ఈ శచీదేవి నహుషుణ్ణి కోరని, ఏదో కోరాలి అనేటువంటి అభిప్రాయంతో చెప్తున్నారు. అంటే బృహస్పతి గారు కూడా ఏం చేస్తున్నారంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిని ఆలోచించి నహుషుడును సురాధిపుడై ఉన్నాడు కాబట్టి అతడి దగ్గర సర్వాధికారము ఉంది కాబట్టి ఎవరూ అతన్ని జయించలేరు కాబట్టి వర్తమానంలో ఉన్నటువంటి స్థితిని అనుసరించి శచీదేవి అతన్ని కొంతకాలం గడువు అడగాలి అంటే ఆ గడువుని కోరని, యాచించని అని అభిప్రాయం చెప్తున్నారు బృహస్పతి గారు కూడా. నహుషం యాచతాం దేవి కించిత్ కాలాంతరం శుభ. కొంతకాలం మాత్రము శుభ అంటే శోభనమైనటువంటి శచీదేవి, శుభలక్షణమైనటువంటి శచీదేవి కొంతకాలము నహుషుణ్ణి యాచించని, కొంత గడువు కావాలి అంటే ఎందుకు ఈ గడువు? ఏదైతే తన దగ్గరికి రావాలని కోరాడో ఆ రావడం అనే అంశంలో కొంత గడువు అడుగుతోంది ఈవిడ. నహుషం యాచతాం దేవి కించిత్ కాలాంతరం శుభా ఇంద్రాణి హితమే తద్ధి. ఇంద్రాణి ఆమెకు కూడా ఇది హితమే అవుతుంది అని బృహస్పతి గారు చెప్తున్నారు. ఇంద్రాణి హితమే తద్ధి తథా అస్మాకం భవిష్యతి. మనకు కూడా అది హితమే అవుతుంది. బృహస్పతి గారు కూడా ఆలోచించి, ఆయన పేరే బృహస్పతి కదా, దేవానాం పురోహిత కాబట్టి సర్వశ్రేష్ఠుడు ఆయన. ఆయన చేసిన ఆలోచన చాలా గొప్పది కాబట్టి ఇంద్రాణి ప్రస్తుతం ఏమిటి అంటే నహుషుణ్ణి కొంతకాలం గడువు కోరితే అది అందరికీ హితమే అవుతుంది, ఇంద్రాణికి హితమవుతుంది, అది మనకు కూడా హితమవుతుంది. నహుషం యాచతాం దేవి కించిత్ కాలాంతరం శుభా ఇంద్రాణి హితమే తద్ధి తథా అస్మాకం భవిష్యతి. బహువిఘ్నః సురాః కాలః కాలం నయిష్యతి
గర్వితో బలవాంశ్చాస్తి నహుషో వరసంశ్రయాత్. బహువిఘ్న సురాః కాలః కాలం నయిష్యతి. గర్వితో బలవాంశ్చాస్తి నహుషో వరసంశ్రయాత్. బృహస్పతి గారు కూడా ఈ మాట ఎందుకు చెప్పవలసి వచ్చింది అంటే కాలానికి ఉండేటువంటి శక్తి అటువంటిది. బహువిఘ్న కాలః, హే సురాహ దేవతల్లారా, కాలము అనేక విఘ్నములతో ఉందయ్యా. బహువిఘ్న కాలః, కాలం అంటే అన్ని విఘ్నములతో కాలం ఉంది అంటే ఆ కాలాన్ని దాటి మనం వెళ్ళలేము. అంటే కాలాధీనమే సర్వము అన్న మాటకి ఆయన చూపిస్తున్నారు మాట ఈ అంశాన్ని. సర్వము కాలాధీనంగా నడుస్తుంది కాబట్టి ప్రస్తుత వర్తమాన కాలమంతా కూడా విఘ్న కాలంలో ఉంది. ఈ విఘ్నాన్ని మనం దాటాలి కాబట్టి కాలం విఘ్నమై ఉంది కాబట్టి ఆ కాలమే కాలాన్ని నడిపిస్తుంది. అంటే ఏమవుతుంది, మనం కొంతకాలం అయ్యేసరికి అనుకూలమైనటువంటి కాలం మనకు వస్తుంది. కాలం భవిష్యతి, కాలపురుషుడే కాలాన్ని నడిపిస్తాడు. దీంట్లో మనకేమి భయంలే. బహువిఘ్న సురాః కాలః కాలం నయిష్యతి. గర్వితో బలవాంశ్చాస్తి నహుషో వరసంశ్రయాత్. వాడు గర్వితుడై ఉన్నాడు, చాలా బలవంతుడు, త్రిలోకాధిపుడు నహుషుడు కాబట్టి అనేక వరాల్ని పొంది ఉన్నాడు. ఇక్కడ బాధకం అది, అనేక వరాలన్నిటినీ అతని దగ్గర పెట్టుకున్నాడు కాబట్టి ఏ రకంగానూ అతన్ని జయించే అవకాశం లేదు. కాబట్టి కాలమే దుష్కాలం, అతనికంటూ ఒక కాలం వస్తుంది. కాలమే కాలాన్ని నడిపిస్తోంది కాబట్టి కాలపురుషుడే కాలాన్ని నడిపిస్తున్నాడు కాబట్టి ఆ విధంగా కాలంలోనే వీడికి పతనం ఏర్పడుతుంది అనే అభిప్రాయాన్ని చెప్పడం మాట. బహువిఘ్న సురాః కాలః కాలం నయిష్యతి. గర్వితో బలవాంశ్చాస్తి నహుషో వరసంశ్రయాత్. శల్య ఉవాచ తతస్తేన తథోక్తే తు ప్రీతా దేవాస్తథా బ్రువన్. బ్రహ్మన్ సాధ్విదముక్తం తే హితం సర్వదివౌకసాం. తతస్తేన తథోక్తే తు ప్రీతా దేవాస్తథా బ్రువన్. బ్రహ్మన్ సాధ్విదముక్తం తే హితం సర్వదివౌకసాం. హే బ్రహ్మన్, నువ్వు చెప్పిన మాట మాకెంతో తృప్తిగా అందయ్యా అన్నాడు ఆయన. నువ్వు చెప్పిన మాట ఏదైతే ఉందో ఇదంతా మాకు తృప్తే. ప్రీతాహ దేవాహ, వాళ్ళంతా సంతుష్టులయ్యారట. సంతుష్టులై ఈ విధంగా పలికారట. హే బ్రహ్మన్ సాధ్విదముక్తం, నువ్వు చెప్పిన మాట చాలా బాగుంది. ఇది సర్వదివౌకసాం అంటే దేవతలందరికీ కూడా ఇది చాలా హితాన్ని చేకూరుస్తుంది అని అందరూ దేవతలంతా కూడా చెప్పారట. ఈ విధంగా ఈ శ్లోకంతో మనం ఈ రోజు సమాప్తి చేసుకుంటూ అనంతర శ్లోకంతో రేపు ప్రారంభం చేసుకుందాం. శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్థినాం. శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.